హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం టీజీ డెట్ ప్రీవియస్ పేపర్ 2 2024 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీకి సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే, యజమాని చేత తిట్లు తిన్న శ్రద్ధ గదిలోకి వచ్చి టేబుల్పై ఉన్న కాగితాలను చింపేసింది. ఇక్కడ ఉపయోగించిన రక్షణా తంత్రం: ఆప్షన్ 1 పరిహారం, ఆప్షన్ 2 విస్థాపనము, ఆప్షన్ 3 ప్రతిచర్య ఉద్భవం, ఆప్షన్ 4 దమనం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 విస్థాపనము. నెక్స్ట్ క్వశ్చన్: ఇంద్రియ అవయవాల ద్వారా సేకరించబడిన ప్రాథమిక ముద్రలు: ఆప్షన్ 1 సంవేదనం, ఆప్షన్ 2 ప్రత్యక్షము, ఆప్షన్ 3 ఊహ, ఆప్షన్ 4 వివేచనం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 సంవేదనం. నెక్స్ట్ క్వశ్చన్: శైశవంలోని వికాస కృత్యాలు ఈ రంగంలోకి వస్తాయి. ఆప్షన్ 1 మానసిక చలనాత్మక మరియు భావాత్మక, ఆప్షన్ 2 జ్ఞానాత్మక మరియు భావాత్మక, ఆప్షన్ 3 జ్ఞానాత్మక మరియు మానసిక చలనాత్మక, ఆప్షన్ 4 జ్ఞానాత్మక, భావాత్మక మరియు మానసిక చలనాత్మక. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 జ్ఞానాత్మక, భావాత్మక మరియు మానసిక చలనాత్మక. నెక్స్ట్ క్వశ్చన్: కోల్బర్గ్ ప్రకారం ఒక వ్యక్తి నైతిక వికాసంలో అత్యున్నత స్థాయికి చేరుకునే వయస్సు: ఆప్షన్ 1 11, ఆప్షన్ 2 10 సంవత్సరాలు, ఆప్షన్ 3 13 సంవత్సరాలు, ఆప్షన్ 4 9 సంవత్సరాలు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 13. నెక్స్ట్ క్వశ్చన్: ఒక 2 ఏళ్ల బాలుడు అప్పుడే మాట్లాడడం ప్రారంభించాడు. గ్రామంలో ఉంటున్న తన అమ్మమ్మ వారిని చూడడానికి వచ్చింది. అతని తండ్రి ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత సరైన భూతకాల రూపాన్ని ఉపయోగించి అమ్మమ్మ వచ్చింది అని చెప్పాడు. ఆ పిల్లవాడు సరైన వ్యాకరణాన్ని ఉపయోగించగలిగాడు. ఎందుకంటే చామ్స్కీ ప్రకారం వ్యక్తులు వారి భాష యొక్క నియమాలను అర్థం చేసుకోగలిగిన సామర్థ్యం: ఆప్షన్ 1 స్వతహా సిద్ధమైనది, ఆప్షన్ 2 చేతనమైనది, ఆప్షన్ 3 ఉద్దేశపూర్వకమైనది, ఆప్షన్ 4 ప్రణాళికాబద్ధమైనది. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 స్వతహా సిద్ధమైనది. నెక్స్ట్ క్వశ్చన్: నీలిమ తన బిడ్డను పార్టీకి తీసుకువెళ్తూ, నీ ప్రవర్తనతో జాగ్రత్తగా ఉండు, మన కుటుంబం యొక్క పరువు ముఖ్యం, ఏదైనా తప్పు జరిగితే నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పింది. నీలిమ ఈ విధమైన తల్లి: ఆప్షన్ 1 అధికారయుత, ఆప్షన్ 2 అనుమతిపూర్వక, ఆప్షన్ 3 జోక్యరహిత, ఆప్షన్ 4 నిరంకుశ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 నిరంకుశ. నెక్స్ట్ క్వశ్చన్: విద్యార్థుల అభ్యసనంపై శబ్ద కాలుష్యం తెలుసుకోవడానికి 7వ తరగతి విద్యార్థులపై నిర్వహించిన ప్రయోగంలో పరతంత్ర చరం: ఆప్షన్ 1 శబ్ద కాలుష్యం, ఆప్షన్ 2 విద్యార్థుల అభ్యసనం, ఆప్షన్ 3 7వ తరగతి, ఆప్షన్ 4 అభ్యసన సామాగ్రి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 విద్యార్థుల అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్: ప్రీతి ఏకకాలంలో పరీక్షలకు సిద్ధమవుతూ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ని చూసింది. మరుసటి రోజు ఆమె ప్రశ్నలకు సమాధానం రాయలేకపోయింది. దీనిని ఎలా వివరించవచ్చు? ఆప్షన్ 1 దమనం, ఆప్షన్ 2 క్షయం, ఆప్షన్ 3 నిల్వ వైఫల్యం, ఆప్షన్ 4 తిరోగమన అవరోధం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 నిల్వ వైఫల్యం. నెక్స్ట్ క్వశ్చన్: ప్రాథమిక విద్యార్థులు ఎక్కువగా దీనిచే ప్రభావితం అవుతారు. ఆప్షన్ 1 ఉపాధ్యాయుని సహజ సామర్థ్యం, ఆప్షన్ 2 ఉపాధ్యాయుని వయస్సు, ఆప్షన్ 3 ఉపాధ్యాయుని బాహ్య రూపం, ఆప్షన్ 4 ఉపాధ్యాయుని మూర్తిమత్వం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఉపాధ్యాయుని మూర్తిమత్వం. నెక్స్ట్ క్వశ్చన్: అభ్యాసకుడు పెరుగుతున్న సామాజిక సాంస్కృతిక సందర్భాన్ని ప్రతిబింబింపచేయాలనే పాఠశాల యొక్క ఒక లక్ష్యం. ఆప్షన్ 1 అభ్యాసకుడి అభ్యాసనం మరింత అర్థవంతం చేయడం, ఆప్షన్ 2 అభ్యాసకులలో వైవిధ్యాలను పెంచడం, ఆప్షన్ 3 తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడం, ఆప్షన్ 4 సమాజాన్ని బాధ్యులను చేయడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 అభ్యాసకుడికి అభ్యసనం మరింత అర్థవంతంగా చేయడం. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిలో
అభ్యసన వైకల్యతకు కారణం? ఆప్షన్ 1 శారీరక లోపం, ఆప్షన్ 2 కేంద్ర నాడీ వ్యవస్థ పనిచేయకపోవడం, ఆప్షన్ 3 ఉద్వేగ పరిపక్వత, ఆప్షన్ 4 బుద్ధిమాంద్యత. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 కేంద్ర నాడీ వ్యవస్థ పనిచేయకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలలో వివిధ నైపుణ్యాలను పెంపొందించడానికి పాఠశాలలో ఆటను ఒక అభ్యసన వనరుగా ఉపయోగిస్తారు. ఆట అనధికారిక పరిస్థితులలో పిల్లలు చేసే కృత్యం కూడా కావచ్చు. క్రింది వాటిలో అభ్యసన వనరుగా ఆటలో ఉండి అనధికారిక ఆటలో లేని అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఊహ, ఆప్షన్ 2 సహకారం, ఆప్షన్ 3 నిర్దేశింపబడిన అభ్యసన ఫలితం, ఆప్షన్ 4 జట్టు పని. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 నిర్దేశించబడిన అభ్యసన ఫలితం. నెక్స్ట్ క్వశ్చన్, రాజేష్ ఉపాధ్యాయునిగా విద్యార్థులపై ఎక్కువగా అంచనాలు కానీ క్రమశిక్షణ కానీ లేకుండా వారి ఇష్టానుసారంగా నేర్చుకునే స్వేచ్ఛను ఇచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే అతని విద్యార్థులు అధిక స్వేచ్ఛ, ఉపాధ్యాయుని నుండి మద్దతు లేకపోవడం వలన పాఠశాల విద్యను విజయవంతంగా పూర్తి చేయలేకపోయారు. రాజేష్ నాయకత్వ శైలి ఆప్షన్ 1 ప్రజాస్వామిక, ఆప్షన్ 2 జోక్యరహిత, ఆప్షన్ 3 అధికారయుత, ఆప్షన్ 4 నిరంకుశ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 జోక్యరహిత. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనం కొరకు మదింపును వివరించే స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1 ఒక భావనను నేర్చుకునే క్రమంలో పురోగతిని అంచనా వేయడానికి మధ్యలో నిర్వహించబడే మదింపు. ఆప్షన్ 2 అన్ని లక్ష్యాలకు సంబంధించిన కృత్యాలను పూర్తి చేసిన తర్వాత నిర్వహించబడే మదింపు. ఆప్షన్ 3 గ్రేడ్లను కేటాయించడానికి నిర్వహించబడే మదింపు. ఆప్షన్ 4 తరచుగా కాకుండా సాధారణంగా ఒక టర్మ్ ముగింపులో నిర్వహించబడే మదింపు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఒక భావన నేర్చుకునే క్రమంలో పురోగతిని అంచనా వేయడానికి మధ్యలో నిర్వహించబడే మదింపు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి వైఖరిని సూచించే స్టేట్మెంట్ను గుర్తించండి. ఏ ఎక్స్ సంఖ్యా సామర్థ్యంలో మెరుగుగా ఉన్నాడు. బి వై క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతున్నాడు. సి జెడ్ ఎప్పటికీ ఇతరులపై ఆధారపడతారేమో అనే భావనతో తన పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చేర్చలేదు. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 ఏ అండ్ బి మాత్రమే, ఆప్షన్ 3 సి మాత్రమే, ఆప్షన్ 4 ఏ బి అండ్ సి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఏ అండ్ బి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, రాము 6వ తరగతి చదువుతున్న విద్యార్థి. అతడు స్నేహితులతో ఆడుకోవడానికి తన పాఠశాలను ఇష్టపడతాడు, కానీ చదువుకోవడం కోసం కాదు. ఈ రకమైన వైయక్తిక భేదాలకు ఒక ఉదాహరణ. ఆప్షన్ 1 వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు, ఆప్షన్ 2 వ్యక్తంతర వైయక్తిక భేదాలు, ఆప్షన్ 3 ఆటకు సంబంధించి వ్యక్తంతర్గత మరియు చదువుకు సంబంధించి వ్యక్తంతర, ఆప్షన్ 4 ఆటకు సంబంధించి వ్యక్తంతర మరియు చదువుకు సంబంధించి వ్యక్తంతర్గత. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ వికాస దశలలో వికాసం రేటు. ఆప్షన్ 1 అన్ని దశలలో ఏకరీతిగా ఉంటుంది. ఆప్షన్ 2 అన్ని దశలలో ఏకరీతిగా ఉండదు. ఆప్షన్ 3 శైశవంలో మాత్రమే ఏకరీతిగా ఉంటుంది. ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశలో మాత్రమే ఏకరీతిగా ఉండదు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 అన్ని దశలలో ఏకరీతిగా ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో తరగతి గదిలో విద్యార్థులు జ్ఞానాన్ని నిర్మించుకున్నటకు తక్కువ అవకాశం కలిగి ఉన్న ఒక కృత్యం. ఆప్షన్ 1 ఎడారులలో అన్ని మొక్కలు ఎందుకు పెరగవు అని విద్యార్థులను అడిగే ఉపాధ్యాయుడు. ఆప్షన్ 2 సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగుపై విద్యార్థులను చర్చించేలా చేస్తున్న ఉపాధ్యాయుడు. ఆప్షన్ 3 విద్యార్థులు మొక్కలు ఆర్థిక విలువ అనే అంశంపై సాహిత్యాన్ని సమీక్షించి మరియు తరగతి గదిలో సమూహాలలో చర్చించడం. ఆప్షన్ 4 తరగతి గదిలో పాఠం చదివే ఉపాధ్యాయుడు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 తరగతి గదిలో పాఠం చదివే ఉపాధ్యాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒక ఉపాధ్యాయునిగా మీరు ఆచరించని దానిని గుర్తించండి. ఆప్షన్ 1 విద్యార్థులను అభ్యసనా కృత్యాలలో పాల్గొనేలా చేసి తద్వారా వారికి ప్రత్యక్ష అనుభవాన్ని అందించడం. ఆప్షన్ 2 విద్యార్థులందరూ అభ్యసించి ఆనందింపజేయడకు సమవయస్కులతో అభ్యసనాన్ని ప్రోత్సహించడం.
ఆప్షన్ 3 వార్షిక పరీక్షలలో మంచి ర్యాంకును సాధించడానికి విద్యార్థులతో ప్రతిరోజు మాక్ టెస్ట్ మాత్రమే ప్రాక్టీస్ చేయించడం. ఆప్షన్ 4 విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి తదనుగుణంగా అభ్యసన అనుభవాలను అందించడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 వార్షిక పరీక్షలలో మంచి ర్యాంక్ సాధించడానికి విద్యార్థులలో ప్రతిరోజు మాక్ టెస్ట్ను మాత్రమే ప్రాక్టీస్ చేయించడం. నెక్స్ట్ క్వశ్చన్ NCF 2005 ప్రకారం ప్రాథమిక స్థాయి తరగతి గదిలో బోధించడానికి తగిన అభ్యసన వనరు. ఆప్షన్ 1 అంతర్జాతీయ పాఠ్యపుస్తకాలు. ఆప్షన్ 2 మంచి దృశ్య శ్రవణ సామగ్రి కలిగి ఉన్న ల్యాబు. ఆప్షన్ 3 సమాచారంతో నిండిన ఈ ల్యాబొరేటరీ. ఆప్షన్ 4 స్థానిక పరిసరాలు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 స్థానిక పరిసరాలు. నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఏ ఉపాధ్యాయుని కూడా దీనికై నియమించకూడదు. ఆప్షన్ 1 స్థానిక ఎన్నికలలో ప్రచారం చేయుటకు. ఆప్షన్ 2 దశాబ్ద జనాభా గణన చేయుటకు. ఆప్షన్ 3 విపత్తి సహాయ విధులు నిర్వహించుటకు. ఆప్షన్ 4 రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించిన విధులకు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 స్థానిక ఎన్నికలలో ప్రచారం చేయుటకు. నెక్స్ట్ క్వశ్చన్ వైకల్యం గల వ్యక్తుల చట్టం 2016 ప్రకారం ఇతర విద్యార్థులతో సమానంగా వైకల్యం గల వ్యక్తులు కలిసి నేర్చుకునే విధానమైన విద్యా వ్యవస్థ. వివిధ రకాలైన వైకల్యం గల విద్యార్థులకు అనుగుణంగా అవసరమైన బోధన మరియు సముపార్జన వ్యవస్థను ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ 1 సమైక్య విద్య. ఆప్షన్ 2 సమ్మిళిత విద్య. ఆప్షన్ 3 ప్రత్యేక విద్య. ఆప్షన్ 4 అనధికారిక విద్య. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 సమ్మిళిత విద్య. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఏ పునర్బలనము ప్రతిస్పందన సంభవాన్ని పెంచుతుంది. బి సానుకూల పునర్బలనాలు ప్రతిస్పందన సంభవించే సంభావ్యతను పెంచుతాయి. సి ప్రతికూల పునర్బలనాలు ప్రతిస్పందన సంభవించే సంభావ్యతను తగ్గిస్తాయి. డి సానుకూల మరియు ప్రతికూల పునర్బలనాలు రెండు ప్రతిస్పందన సంభావ్యతను పెంచుతాయి. ఆప్షన్ 1 ఏ బి సి అండ్ డి. ఆప్షన్ 2 బి అండ్ సి మాత్రమే. ఆప్షన్ 3 ఏ బి అండ్ డి మాత్రమే. ఆప్షన్ 4 ఏ అండ్ బి మాత్రమే. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ బి అండ్ డి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ ఎన్కోడింగ్ ధారణ మరియు జ్ఞాప్తికి తెచ్చుకోవడం అనే దశలు ఈ ప్రక్రియలో భాగం. ఆప్షన్ 1 విస్మృతి. ఆప్షన్ 2 అభ్యసనం. ఆప్షన్ 3 ప్రేరణ. ఆప్షన్ 4 స్మృతి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్ సైకిల్ తొక్కడం రాదని స్నేహితులచే హేళన చేయబడిన ఒక బాలుడు దాన్ని నేర్చుకుని దాని నుండి ఆనందం పొందడం వలన సైకిల్ తొక్కడం కొనసాగించాడు. సైకిల్ తొక్కడం నేర్చుకోవడానికి మరియు కొనసాగించడానికి బాలుడిని ప్రేరేపించిన ప్రేరణ. ఆప్షన్ 1 బాహ్య ప్రేరణ మాత్రమే. ఆప్షన్ 2 అంతర్గత ప్రేరణ మాత్రమే. ఆప్షన్ 3 బాహ్య మరియు అంతర్గత ప్రేరణ రెండు. ఆప్షన్ 4 ఏ ప్రేరణ లేదు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 బాహ్య మరియు అంతర్గత ప్రేరణ రెండు. నెక్స్ట్ క్వశ్చన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం అవిపర్యాత్మక భావన ఈ దశ యొక్క లక్షణం. ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక. ఆప్షన్ 2 ఇంద్రియ చాలక. ఆప్షన్ 3 మూర్త ప్రచాలక. ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక. నెక్స్ట్ క్వశ్చన్ వైగోట్స్కీ యొక్క సమీప అభివృద్ధి క్షేత్రం పనులు ఈ శ్రేణిని సూచిస్తాయి. ఆప్షన్ 1 పిల్లవాడు ఒంటరిగా చాలా సులభంగా చేయగలిగేవి. ఆప్షన్ 2 పిల్లవాడు ఒంటరిగా నైపుణ్యం సాధించడం సాధ్యం కాకపోయినా నైపుణ్యం కలిగిన పెద్దల మార్గదర్శకత్వంలో నేర్చుకోగలిగేవి. ఆప్షన్ 3 పిల్లలకు కేటాయించిన సులభమైన మరియు కష్టమైన కలయికగల పనులు. ఆప్షన్ 4 పాఠశాలలో మాత్రమే పిల్లలు సగటుగా చేసే పనులు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 పిల్లవాడు ఒంటరిగా నైపుణ్యం సాధించడం సాధ్యం కాకపోయినా నైపుణ్యం కలిగిన పెద్దల మార్గదర్శకత్వంలో నేర్చుకోగలిగేది. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో అభ్యసనను సూచించినది. ఆప్షన్ 1 గాయమవుతుందని తెలిసి మండుతున్న పుల్లను తాకకపోవడం. ఆప్షన్ 2 గోర్లు కొరకడం వలన
వ్యాధులు వస్తాయని అర్థమైనందుకు వాటిని కొరకకపోవడం. ఆప్షన్ 3 శిక్షణ తప్పించుకోవడానికి పాఠశాలకు సమయానికి రావడం. ఆప్షన్ 4 ప్రకాశవంతమైన కాంతి కనిపించినప్పుడు అకస్మాత్తుగా కనురెప్ప వేయడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రకాశవంతమైన కాంతి కనిపించినప్పుడు అకస్మాత్తుగా కనురెప్ప వేయడం. నెక్స్ట్ క్వశ్చన్, పావులో కుక్కపై చేసిన ప్రయోగంలో గంట శబ్దానికి కూడా కుక్కకు లాలాజలం వస్తుంది. ఇక్కడ లాలాజలం ఆప్షన్ 1 నిబంధిత ప్రతిస్పందన, ఆప్షన్ 2 నిర్నిబంధిత ప్రతిస్పందన, ఆప్షన్ 3 నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 4 నిర్నిబంధిత ఉద్దీపన. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ క్వశ్చన్, సమస్యను పరిష్కరించే నైపుణ్యాన్ని అభివృద్ధిపరచుటకు ఉపాధ్యాయుడు దీనిని విద్యార్థులలో పెంపొందించాలి. ఆప్షన్ 1 బట్టి అభ్యసనం, ఆప్షన్ 2 యాంత్రిక అభ్యసనం, ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ 4 యత్నదోష అభ్యసనం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యసనం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో.